జయ శుభకర వినాయక శ్రీకాణి భాగవర సిద్ధి వినాయక. నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన మహాలయ అమావాస్య సందర్భంగా పాటించాల్సిన ముఖ్యమైన విధి విధానాలేంటో, అలాగే బతుకమ్మ ఉత్సవాల ప్రారంభం సందర్భంగా బతుకమ్మ ఉత్సవాల్లో ఉన్నటువంటి అంతరార్థం ఏంటో పరిశీలిద్దాం. ప్రధానంగా భాద్రపద మాసంలో బహుళపక్షంలో వచ్చే అమావాస్య తిథిని మహాలయ అమావాస్య అనే పేరుతో పిలుస్తారు. ఈ మహాలయ అమావాస్యను సర్వపితృ మోక్ష అమావాస్య అనే పేరుతో పిలుస్తారు. ఈ మహాలయ అమావాస్య ప్రాధాన్యత గురించి మనకి మహాభారతంలో కూడా ఒక కథను చెప్పడం జరిగింది. మహాభారతంలో కర్ణుడు శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత సూక్ష్మ శరీరంతో పుణ్యలోకాలకు వెళుతున్న తరుణంలో కర్ణుడి సూక్ష్మ శరీరానికి దప్పిక వస్తే అక్కడ ఉన్నటువంటి ఒక సరస్సులో నీరు తీసుకోవటానికి ప్రయత్నించినప్పుడు ఆ నీరు బంగారం రూపంలోకి మారిపోతుంది. కర్ణుడు ఆశ్చర్యంతో ఇంకొంచెం ముందుకు వెళ్ళి అక్కడ ఒక మామిడి చెట్టు కనిపిస్తే కర్ణుడు సూక్ష్మ శరీరానికి ఉన్నటువంటి ఆకలి వల్ల ఆ మామిడి చెట్టుకున్నటువంటి మామిడి పండును తీసుకోవాలని ప్రయత్నించేసరికి ఆ మామిడి పండు కూడా బంగారం రూపంలోకి మారిపోతుంది. దీంతో కర్ణుడు ఆశ్చర్యపోతున్నటువంటి తరుణంలో ఇంద్రుడు కర్ణుడి ముందు ప్రత్యక్షమై, నీవు ఎన్ని దాన ధర్మాలు చేసినప్పటికీ, ఎన్ని గొప్ప పుణ్యకార్యాలు చేసినప్పటికీ పితృకర్మలు సరిగా ఆచరించలేదు కాబట్టి నీ సూక్ష్మ శరీరానికి అవసరమైనటువంటి జలము ఆహారము అందటం లేదని ఇంద్రుడు కర్ణుడితో పలుకుతాడు. అప్పుడు కర్ణుడు ఇంద్రుడిని ప్రార్థించేసరికి ఇంద్రుడు సూక్ష్మ శరీరంతో కర్ణుడు భూలోకానికి వెళ్ళే అవకాశం ఇస్తాడు. అప్పుడు కర్ణుడు భూలోకానికి వచ్చి భాద్రపద మాసం బహుళపక్షం పితృపక్షంలో పితృదేవతలకు చేయాల్సినటువంటి కార్యక్రమాలన్నీ నిర్వహించి మహాలయ అమావాస్య నాడు సంపూర్ణంగా పితృదేవతలకు సంబంధించినటువంటి తర్పణాలను సూక్ష్మ శరీరంతోనే విడిచిపెట్టాడని, ఆ తర్వాత కర్ణుడు సంపూర్ణంగా పితృదేవతల అనుగ్రహానికి పాత్రుడయ్యాడని మహాభారతంలో చెప్పడం జరిగింది. అంటే మహాలయ అమావాస్యకు అంతటి శక్తి ఉంది. ఎవరైనా సరే మహాలయ అమావాస్య రోజు, సర్వపితృ మోక్ష అమావాస్య రోజు గతించిన పితృదేవతలకు తర్పణం విడిచిపెట్టినట్లయితే సంవత్సరం మొత్తం ప్రతిరోజు పితృదేవతలకు తర్పణం ఇచ్చిన విశేషమైన ప్రయోజనాలు చేకూరతాయి. అలాగే పితృదేవతలకు ఆహారాన్ని అందించే దేవత పేరు స్వధాదేవి. స్వధాదేవికి సంబంధించినటువంటి ధ్యాన శ్లోకాన్ని పఠించటం లేదా ఓం స్వధాదేవ్యై నమో నమః అనే మంత్రాన్ని స్మరించుకుంటూ మీ పితృదేవతల పేర్లు చెప్పుకోవటం ద్వారా కూడా మహాలయ అమావాస్య సందర్భంగా పితృదోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. మహాలయ అమావాస్య సందర్భంగా ఈరోజు ఇంటి గుమ్మం ముందు గంగాజలం చిలకరించి ఆ తర్వాత ఎక్కడైనా రావి చెట్టు దగ్గర ఆవ నూనె దీపాన్ని వెలిగించినట్లయితే పితృదోష తీవ్రతను తగ్గింపజేసుకొని సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. పితృదేవతల పేరిట ఈరోజు అన్నదానం చేసిన, వస్త్రదానం చేసిన, గోసేవ చేసిన, గోవుకు ఆహారం తినిపించినా కూడా పితృదేవతల సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. తర్పణం ఇచ్చేటప్పుడు మాత్రం ఆ బ్రహ్మస్తంభ పర్యంతం జగత్తృప్యతు ఇతి బ్రువాన్ జలాంజలిత్రయం దద్యాత్ ఏతత్ సంక్షేప తర్పణం అనే శ్లోకాన్ని స్మరించుకుంటూ గతించినటువంటి ముత్తాత, గతించినటువంటి తాత, గతించినటువంటి తండ్రి ఈ ముగ్గురి పేరిట 3 సార్లు నల్ల నువ్వులు కలిపిన నీళ్లతో తర్పణం ఇవ్వటం ద్వారా సంపూర్ణమైన శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. అదేవిధంగా ఈ రోజు నుంచి బతుకమ్మ ఉత్సవాలు ప్రారంభమవుతున్నాయి. రాక్షస సంహారం చేసిన తర్వాత అలసిపోయి నిద్రిస్తున్నటువంటి గౌరీదేవిని నిద్ర నుంచి మేలుకొలిపి గౌరీదేవి అనుగ్రహం పొందటానికి చేసే ప్రయత్నమే బతుకమ్మ ఉత్సవంలో ఉన్నటువంటి అంతరార్థం. అందుకే అనేక రకాలైనటువంటి పుష్పాలన్నీ కూడా బతుకమ్మల రూపంలో అలంకరణ చేసి దాని మీద తమలపాకు మీద పసుపు ముద్ద ఉంచి గౌరీ స్వరూపంగా భావించుకొని గౌరీదేవిని ఆరాధన చేయటం ద్వారా గౌరీదేవి అనుగ్రహాన్ని పొంది ఆరోగ్య సమస్యలన్నీ తొలగింపజేసుకోవటమే బతుకమ్మ ఉత్సవంలో ఉన్నటువంటి అంతరార్థం. బతుకమ్మ ఉత్సవాల పేరిట నవరాత్రుల్లో ఒక్కొక్క రోజు ఒక్కొక్క బతుకమ్మ పేరుతో ప్రత్యేకమైనటువంటి అలంకరణలు చేసుకొని ప్రతిరోజు కూడా బతుకమ్మల దగ్గర నైవేద్యాలు సమర్పించటం, వాటిని ప్రసాదంగా స్వీకరించడం ద్వారా గౌరీదేవి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు. రేపటి నుంచి దసరా శరన్నవరాత్రులు ప్రారంభమవుతున్న శుభతరుణంలో అమ్మవారు ఈ దసరా శరన్నవరాత్రుల్లో ఏ రోజు ఏ అలంకరణలో దర్శనమిస్తుందో,
ఆ అలంకరణకు ఉన్నటువంటి వైభవం ఏంటో, అమ్మవారి అనుగ్రహం కోసం ఎలాంటి నైవేద్యాలు సమర్పించాలో, ఎలాంటి మంత్రాలు జపించుకోవాలో శక్తి శుభయోగం అనే శీర్షికన పరిశీలిద్దాం. నమస్కారం. ఇది సత్యమనే దృఢమైన విశ్వాసం ఉండాలి. తాను చెప్పే మంత్రం మీద తనకే నమ్మకం లేకపోతే ఎలా అండి? ఎప్పటికి వస్తుంది? దృఢ విశ్వాసం. అది లేకపోతే అశ్రద్ధ. ఇది ఒక విఘ్నం. మరొక విఘ్నం భయం, ఇంకో విఘ్నం సంశయం, ఇంకో విఘ్నం నేను చెప్పగలే చాలా చాలా వస్తాయి విఘ్నాలు. ఇంకా అలసత్వం, సోమరితనం, చాలా ఉన్న విఘ్నాలు. ఈ విఘ్నాలన్నీ బహిర్ముఖత్వం అనే దాని నుంచి వచ్చినవే. కానీ కట్టకట్టి విఘ్నాలన్నీ పక్కన తోసేయమని అడగాలంటే విఘ్న నాయకుణ్ణి, విఘ్న నాశకుణ్ణి ప్రార్థించాలి మనం ఇక్కడ. అది బహిర్ముఖత్వమే విఘ్నము, అంతర్ముఖత్వమే సిద్ధి. ఈ విఘ్నం తొలగించి ఆ సిద్ధినివ్వాలి. అంతర్ముఖ సమారాజ్య, బహిర్ముఖ సుదుర్లభ. మీకు తెలిసినదే నేను చెప్పాను, మరి తెలియంది ఏమీ చెప్పలేదు. మీరు రోజు చదివే నామాలే. కనుక బహిర్ముఖులకు దొరకదు అని చెప్పేసింది శాస్త్రం, లలితా శాస్త్రం. బహిర్ముఖులకి హైలీ ఇంపాసిబుల్, సుదుర్లభ, హైలీ ఇంపాసిబుల్ అర్థం దానికి. అంతర్ముఖ సమారాజ్య, అంతర్ముఖత్వం ఉంటే కానీ పూజించరు, అది దాని యొక్క అర్థం. అంతర్ముఖుల చేత పూజింపబడుతుంది. అలా స్వామిని ఆరాధిస్తే ఏమొస్తుందంటే, మా గురువుగారు ఒక మాట చెప్పారండి, ఒకటే మాట, మా కళ్ళు తిరిగిపోయాయి. గురువులు అలాగే చెప్తారు. తొండం తిప్పుతాడు చూసావా అన్నారు. ఇక్కడ చూడండి, తొండం తిప్పాడు స్వామివారు. తొండం ఇలా తిప్పెట్ట అంటే అర్థం, బయట పరిగెడుతున్న మనస్సుని హృదయం వైపు తిప్పుతాడు పరమాత్మ, అంతర్ముఖం చేస్తాడు, అదే ఇచ్చేసిద్ది అన్నాడు. అని గణపతిని అడగవలసింది అంతర్ముఖత్వ సిద్ధిని ప్రసాదించమని అడగాలి. అంతర్ముఖ జనానంద ఫలదాయే నమో నమః. అష్టోత్తర శతనామాల్లో కూడా చదువుతున్నాం. ఏ ఉపాసనలో అయినా నీలో పరమాత్మను అనుభూతులకు తెచ్చుకోవడమే ఉపాసన పరమార్థం. మళ్ళీ చెప్తున్నా, నీలో పరమాత్మను అనుభవానికి తెచ్చుకోవడమే ఉపాసన పరమార్థం. దానికి బాహ్యమైన విగ్రహము, యంత్రము, కలశము, హోమము సహకరిస్తాయి. అది తెలుసుకోండి. అక్కడ అనుభవానికి రావాలి. ఇక్కడ అందుకే ప్రాణినాం అంతర్యామి త్వం ప్రత్యక్షం తత్వమసి ఆత్మాసి నిత్యం అని చెప్పడంలో ఆంతర్యం ఏమిటి? ఇక్కడ అటు తిప్పుతాడు గణపతి. కొంతమంది గణపతి తొండం కుడివైపు తిరిగితే మంచిదా, ఎడం వైపు తిరిగితే మంచిదా, ఈ డౌట్లు మాత్రం భలే ఉంటాయండి. వాటి మీద చెప్తే ఇక్కడ పుస్తకం పట్టుకుని నోట్ చేసుకుంటూ రేపు కూడా రావాలనుకుంటారు మీరు. దీపం కుడివైపా, ఎడం వైపా, నెయ్యి అంత వేయాలి, నూనె అంత వేయాలి, అవి మంచివే కాదని పరమార్థానికి సహకరించవు. అక్కడ అది క్రియాకలాపం. పరమార్థం తెలిసి అవి చేయాలి తప్ప కేవలం అవే పరమార్థం అనుకోకూడదు కదా. ఇలాగ ఆలోచిస్తే గణపతి తొండం ఎటుంటే మంచిది, ఎటున్నా మంచిదే, ఇది ముందు తెలుసుకోవాల్సిందే. అయితే ఆరాధన విశేషాల పెద్దవాళ్ళు ఏం చెప్తారంటే, దక్షిణం వైపు తిరిగినటువంటి తొండం మంచిది. మహాన్ హస్తి దక్షిణేన ఋగ్వేదంలో మంత్రం ఉంది. దక్షిణేన అనే మాటకు సమర్థత ఇందాక చెప్పాం. దక్షిణం అంటే కుడి, వామావర్తం దక్షిణావర్తం అంతే. ఇక్కడ కుడివైపు తిరిగితే దక్షిణావర్తం, ఎడం వైపు తిరిగితే వామావర్తం. శంఖం రెండు విధాలు మంచిదే. ఇక్కడ దక్షిణావర్త శంఖానికి ఒక ప్రాధాన్యం ఉన్నట్లుగా దీనికి ఒక ప్రాధాన్యం ఉంది. ఎందుకో తెలుసా? వేదాంత ప్రకారంగా చూస్తే హృదయ కోశంలో దక్షిణం వైపు ఆత్మస్వరూపాన్ని ధ్యానించమని చెప్పారు. కనుక దక్షిణం వైపు ఆయన ఉంటాడు. నువ్వు మూర్తిగా ధ్యానించామనుకో మంచిది, ఏ మూర్తి లేకుండా ధ్యానించిన మంచిదే. అందుకే దక్షిణ మూర్తి, దక్షిణ అమూర్తి రెండు కనుక దక్షిణామూర్తి అన్నది. కనుక దక్షిణం వైపు ఆ తొండం తిప్పడంలో దక్షిణం వైపు తిప్పాడంటే అక్కడ చూడమని ఆంతర్యాన్ని చెప్తున్నాడు అని చెప్తున్నారు. ఏమైనా దక్షిణం వైపు తొండం తిప్పిన దేవుడికి మాత్రం ఎక్కువ డిమాండ్ ఉందండి, అది ఒప్పుకోవాల్సిందే. ఎందుకంటే దక్షిణావర్త శంఖం అని ఎలా అంటామో ఇది కొంచెం ప్రభావం మాత్రం ఎక్కువ ఉంటుంది దక్షిణం వైపు తొండం తిప్పిన గణపతికి. దీనికి తమిళనాడులో వెళంబూర్ వినాయగర్ అంటారు. వెళంబూర్ అంటే కుడివైపు తొండం తిప్పినవాడు అని ప్రత్యేకంగా వాళ్ళు ఆరాధన చేస్తుంటారు. మొత్తానికి స్వామి యొక్క వక్రతుండం దేనికి సంకేతం అంటే బహిర్ముఖత్వాన్ని తొలగించి అంతర్ముఖం చెయ్యడమే ప్రధానమని చెప్పడం. అలాగా విఘ్నం తొలగించవయ్యా అంటే బహిర్ముఖత్వాలు తొలగించవయ్యని మనం తాత్వికంగా గ్రహించే ప్రయత్నం చేద్దాం. ఇది విఘ్నహరుడు వెనకాల యోగపరమైన సాధనాపరమైన అంశం. మీరు ఈ సాధనాపరమైన అంశాలు దిగిపోయారు అనుకోండి, ఇంకా అజ్ఞానం అనేక విధాలు నశించిపోతుంది, అందులో సందేహం లేదు. విష్ణువు గొప్ప, శివుడు గొప్ప, ఈ దేవుడు గొప్ప, ఆ దేవుడు గొప్ప, ఈ పూజ గొప్ప, ఆ పూజ గొప్ప అనే దౌర్భాగ్యాలన్నీ కూడా విచారంలోకి దిగకపోతాయి, తత్వజ్ఞానం వచ్చకపోతాయి. ఇది తెలుసుకోండి ఇక్కడ. అది అభేద దర్శనం జ్ఞానం అన్నారు శాస్త్రవేత్తలు.
అలాంటి దృష్టి మనకి సిద్ధింపజేయమని అడగాలి. అజ్ఞానాన్ని తొలగించమనాలి. అజ్ఞానమే పెద్ద విఘ్నం. ఎందుకు తెలుసా? ముక్తి పొందనివ్వకుండా అడ్డుకుంటోంది అవిద్య. ఇప్పుడు ఏది విఘ్నం చెప్పండి? ఇక్కడ అన్ని విఘ్నాలు కలిపి ఒక్క పేరు అవిద్య. అవిద్య అంటే తన స్వరూపాన్ని తను తెలుసుకోలేకపోవడమే అవిద్య. అది నువ్వు తొలగించలేకపోతున్నావు తెలుసు. అందుకు ఈశ్వరుడు కాళ్ళు పట్టుకో, గణేశ్వరుడి కాళ్ళు పట్టుకో, ఆయన్ని ఆశ్రయించు, ఆ అవిద్యను తొలగించమని అడుగు. ఇప్పుడు ఇది తొలగించమనంటావా? మరొకటి వస్తుంది. అసలు ఏ బంధం నీదని, ఒకప్పుడు లేనిది వచ్చింది, మరొకప్పుడు ఉండదు. వేటుకు నిలుపుకోవాలని తాపత్రయపడతావు. అందుకే వైరాగ్యం కలగనివ్వకుండా, జ్ఞానం కలగనివ్వకుండా అడ్డుకుంటున్న అవిద్యా వృత్తులని జ్ఞాన ప్రతిబంధకములు అంటారు. దాని పేరు జ్ఞాన ప్రతిబంధకములు. ఆ జ్ఞాన ప్రతిబంధకములు తొలగించబడమే విఘ్ననాశకుడు. అందుకే త్వాం యోగినో ధ్యాయంతి నిత్యం అన్నారు. అని ఎవరు ధ్యానిస్తారంటే యోగులు ధ్యానిస్తున్నారు. అంతేకాదు ఇలా ధ్యానించేవాడు యోగి అవుతాడన్నారు. ఏవం ధ్యాయతి యో నిత్యం స యోగి యోగినాం వరహ. అధర్వ శిష్యుల మంత్రంలో వాక్యాలు ఇవి. ఇలా ధ్యానించేవాడే యోగి, మామూలు యోగి కాదు, యోగుల్లో గొప్పవాడు. అది ధ్యానించవలసినటువంటి విషయం అండి. కనుక ఇవాళ విఘ్నహరుడు, విఘ్నం అంటే ఏంటో చెప్పుకున్నాం. భౌతికంగా చూస్తే విఘ్నం అంటే ప్రతిబంధకం. దేనికైనా ప్రతిబంధకం వస్తుంది. అది మన చేతిలో లేదు. అది విఘ్నం అనే మాటకు అర్థం ఏం చెప్పారు తెలుసా శాస్త్రంలో? మరొకటి కాలం విఘ్నం అన్నారు. విఘ్న కాలహ, కాలమే విఘ్నం అని చెప్పారు. ఏదైనా సరే ఎంతకాలం, మనకి ఎక్కువ కాలం బతకాలని ఉంటుంది, కానీ ఒక కాలం వస్తే పోయింది. కానీ ఎవరు తీసేస్తున్నారు? ప్రతిదానికి కాలమే. అంతవరకు జాగ్రత్తగా పెడుతుండేది కారు, రెప్పపాటులో సగం కాలంలో పక్కకు పోయింది, యాక్సిడెంట్ అయిపోయింది. కాలమా కాదే చెప్పండి ఇక్కడ. అంతే కదా, కాలమే ప్రతిబంధకం. ప్రతిదానికి కాలమే, దేనికైనా కాలమే. కనుక ప్రతిదాన్ని అడ్డు పెట్టేది, కంట్రోల్ చేసేది కాలం. ప్రతిబంధకం అంటే కంట్రోల్ కూడా. అదే విఘ్నం అంటే కంట్రోల్ పవర్ అని చెప్పాం కదా. కాలానికి అతీతుడు భగవానుడు, కాలమే విఘ్నము. ఈ మాట తెలుసుకుంటే చాలు. సర్వం శ్రీ మహాగణపతి చరణారవిందార్పణమస్తు. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. ఈరోజు భాద్రపద బహుళ అమావాస్య. చాలా విశేషకరమైనటువంటిది. అమావాస్యను సప్త పితృకామావాస్య అని కూడా అంటారు. ఇది పితృదేవతలకు తర్పణములు వదలటానికి మహాలయ పక్షములతో చివరి రోజు కాబట్టి ఈ అమావాస్య చాలా విశేషంగా చెప్పడం జరుగుతుంది. ఈ రోజున పితృదేవతలకు దక్షిణం వైపు తిరిగి చేతిలో నువ్వులు ఉంచుకొని వారి యొక్క గోత్ర నామాలతో కూడి శివనామాన్ని స్మరిస్తూ కనుక తర్పణాదులు గనక చేసిన, శ్రాద్ధ పిండ ప్రదానములు ఆచరించినా కూడా వంశము ఉద్ధరించబడుతుంది. చాలా గొప్ప విశేషకరమైనటువంటి ప్రభావం వచ్చి తీరుతుంది. ఈరోజు చేసినటువంటి దానం కొన్ని కోట్ల రెట్ల శౌర్యమధేందురింద్ర పదవీ సన్మంగళం మంగళం. యః కర్తా జగతాం భర్తా సంహర్తా మహసాం నిధి ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసనామ సంవత్సరం, దక్షిణాయనం వర్ష ఋతువు, భాద్రపద మాసం, కృష్ణపక్షం, ఆదివారం. సూర్యోదయం 6:08, సూర్యాస్తమయం 6:10. తిథి అమావాస్య రాత్రి 1:25 వరకు. నక్షత్రం పుబ్బ ఉదయం 9:33 వరకు. వర్జం సాయంకాలం 5:18 నుంచి 7:02 వరకు. దుర్ముహూర్తం సాయంకాలం 4:34 నుంచి 5:22 వరకు. అమృతకాలం రాత్రి 3:39 నుంచి 5:23 వరకు. రాహుకాలం ఆదివారం కాబట్టి సాయంకాలం 4:30 నుంచి 6 గంటల వరకు. శుభప్రదమైన సమయం ఉదయం 11 గంటలకి. నేటి విశేషం, ఆదివారం అమావాస్య కలిసి రావడం అనేది ఒక ప్రత్యేకమైన యోగం. మనం
పితృదేవతారాధన చేయడం చాలా మంచిది. అందులోనూ ఇవాళ మహాలయ అమావాస్య కావడం వల్ల పితృదేవతారాధన అత్యుత్తమ సత్ఫలితాలను అందజేస్తుంది. అలాగనే కుశగ్రహణం అంటే సంవత్సరం అంతా పనికొచ్చేలా ఈరోజు దర్భలు కోసుకు రావాలి, అప్పుడు సంవత్సరం అంతా పనిచేస్తాయి. మిగిలిన రోజుల్లో కోసినట్లయితే ఏ రోజువి ఆ రోజే వినియోగించుకోవాలి. అందుకని సంవత్సరం అంతా వినియోగించుకోవడానికి తగినట్లుగా ఈరోజు ఆ దర్భలను కోసుకురావడం మంచిది. అలాగే ఈరోజు పద్మక యోగం ఉంది. పద్మక యోగం సందర్భంగా మనం నదీ స్నానం చేయడం ద్వారా, దానం చేయడం ద్వారా గోసహస్రదాన ఫలితం వస్తుంది. అంటే 1000 గోవులను దానం చేసినంత గొప్ప ఫలితం వస్తుంది. అంతే, మంచి రోజు కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకోవడం పుణ్యప్రదంగా ఉంటుంది. నేటి ఆణిముత్యాలు. సాధించిన విజయం కన్నా దానికోసం చేసే ప్రయత్నం చాలా గొప్పది. బీహార్ రాష్ట్రంలో పాట్నాకు దక్షిణంగా 100 కిలోమీటర్ల దూరంలో రామాయణంలో నిరంజన నదిగా చెప్పబడిన ఫాల్గు నది ఉంది. ఈ నది ఒడ్డున గల ప్రాంతమే గయ. మన దేశపు అత్యంత పుణ్యక్షేత్రాల్లో గయ ఒక. గయలో చేసే పితృకార్యాలు ముందటి 7 తరాలను ఉద్ధరిస్తాయని హైందవుల విశ్వాసం. అనేక ప్రసిద్ధ దేవాలయాలకు కూడలి అయిన గయలో అత్యంత ప్రసిద్ధమైనది విష్ణుపద మందిరం. గయకు ఆ పేరు రావడానికి కారణం గయాసురుడిని విష్ణువు చంపిన స్థలం ఇది అని ఒక కథనం. విష్ణువు తానొక యజ్ఞం చేస్తున్నానని, అందుకు అనువైన చోటు కావాలని అడుగగా గయాసురుడు తన ఛాతీని చూపాడని, ఆ యజ్ఞం సెగలకు తట్టుకోలేక విష్ణువుని ప్రార్థించగా తన పాదం మోపి అతనికి మోక్షమిచ్చాడని, ఈ స్థలం అతని అభీష్టం మేరకు మృతజీవులకు పిండ ప్రదానాలతో సకల సాయుధ్యాలను ప్రసాదించే పవిత్ర క్షేత్రంగా భాసిల్లేలా విష్ణువు అనుగ్రహించాడని ఐతిహ్యం. ప్రధాన ఆలయం మటుకు విష్ణుపద మందిరమే. విష్ణుపద మందిరం ఎత్తైన గోపురంతో, 2 గోపుర శిఖరాలతో, ప్రవేశద్వారం, లోన ప్రదక్షిణ మార్గాలతో, విశాల ఆవరణంతో కానవస్తుంది. కుడివైపు స్తంభాలతో వసారా, ఎడమవైపు ఆలయం గోచరిస్తాయి. గయాసురుడి కారణంగా విష్ణుపద ముద్రలతో పవిత్రమైన గయక్షేత్రంలో విష్ణుపద మందిరమే అతి ప్రసిద్ధ దేవాలయం. రాతిపై పాదముద్రలు చెక్కినట్లుగా ఇవి దర్శనమిస్తాయి. విష్ణువు పాదముద్రలు గల రాతిబండ గయలో పూజలందుకుంటోంది. విష్ణుపదం పరమ పవిత్రంగా భావింపబడుతుంది. శ్రీ మా గయేశ్వరీదేవి మందిరంలో దేవతా విగ్రహం నల్లరాతిమూర్తిగా విశాల నేత్రాలతో దర్శనమిస్తుంది. విష్ణుమూర్తి శంఖచక్రాలతో రాతిమూర్తిగా వరదహస్తంతో నిలబడిన యజ్ఞనారాయణ మందిరం ఇక్కడ ఉంది. ఎక్కడెక్కడి నుంచో జనం గయకు వచ్చి ఇక్కడ పితరులకు పిండ ప్రదానం చేస్తారు. ఆలయ ప్రాంగణంలో పిండ ప్రదానాలు నిరంతరం జరుగుతుంటాయి. గయలో 64 పిండాలు పెట్టడం అనే సంప్రదాయం ఉంది. కాశీ, అలహాబాద్, రామేశ్వరం మొదలైన తీర్థ శ్రాద్ధాలలో 16 పిండాలు పెడతారు. అందులో 9 నెలలు మోసి కని పెంచిన తల్లికే 32, పూర్వీకులకు 16, ఇతరులకు 16 పెడతారు. వంశీకుల సముద్ధరణకు గయను మించిన క్షేత్రం లేదని, ఇక్కడ పిండ ప్రదానాలు చేయడం వల్లనే పితరులు శాంతించి ముక్తిలోకాలు పొందుతారని నమ్మకం. శ్రద్ధ, తర్పణ, స్నానం గయలో ప్రధానంగా చేస్తారు. గయాధరుడు క్షేత్రదైవంగా, గాయత్రీ దేవత క్షేత్ర దేవతగా భావించి పూజింపబడతారు. పిండ ప్రదానాలు చేసిన వారి తరతరాల వారిని తన సాయుధ్యమిచ్చి తరింప చేస్తుంటాడని భక్తులు విశ్వసిస్తుంటారు. కడిగిన పాదము
జ్ఞానము వృద్ధి పొందాలి తప్ప జ్ఞానము నశించిపోకూడదు. శుక్లపక్ష తదియ నాటి చంద్రరేఖ పున్నమి చంద్రుడు అవుతుంది. పున్నమి చంద్రుడు గుండ్రంగా సున్నలా ఉంటాడు. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. సున్న పెట్టాడు అంటే గుర్తేమిటో తెలుసా? ఎక్కడ మొదలెట్టాడో అక్కడికి వచ్చాడు అని గుర్తు. అలా పూర్తి చేయకపోతే సున్న కాదు. నేను ఇలా పెట్టాను అనుకోండి, బిందునాథ కళా విధానేనా అని వేదాంతంలో ఒక పెద్ద విశేషం. ఇలా పెట్టి చుక్క ఇలా తిప్పి మళ్ళీ ఈ చుక్క దగ్గరికి వచ్చేసాను అనుకోండి, సున్న అయిపోయింది. అంటే ఎక్కడ బయలుదేరానో అక్కడికి వచ్చేసాను, అందులో కలిసిపోయాను. ఇప్పుడు నేను ఎక్కడున్నాను మీరు చెప్పలేరు. ఎక్కడ బయలుదేరానో అందులోకి వెళ్ళిపోయాను నేను. అది పూర్ణత్వం. కాబట్టి పూర్ణం, ఆ పూర్ణమైనటువంటి స్థితిని పొందాలి. అది ఆయన యొక్క చంద్రరేఖ చేత గుర్తు. నేను మోక్షం ఇవ్వగలను, జ్ఞానం ఇవ్వగలను, ఇచ్చి మళ్ళీ పుట్టవలసినటువంటి అవసరం లేని స్థితిని కల్పించగలిగినటువంటి వాడను అని చెప్పడానికి ఆయన చంద్రరేఖని ధరిస్తాడు. అది శుక్లపక్షంలో ఉండేటటువంటి తదియ నాటి చంద్రరేఖ. ఆ దక్షిణామూర్తి మీరు జాగ్రత్తగా చూస్తే ఎడం చేతిలో కింద వైపు పుస్తకాలు ఉంటాయని చెప్పాను. కుడి చేతి వైపు చిన్ముద్ర పట్టి కాలి కింద అపస్మారుడు అనేటటువంటి రాక్షసుణ్ణి తొక్కి పెట్టి ఉంచుతాడు. చిత్రం ఏంటంటే ఈయన కాలుతో తొక్కితే లోకంలో ఎవరైనా సరే పొలికేకలు పెడతారు. అపస్మారుడు అన్న రాక్షసుడు ఏడవడం, కాలి కింద పెట్టి తొక్కితే తల పైకెత్తి శివుడి వంక చూసి నవ్వుతూ ఉంటాడు. అది ఒక్క దక్షిణామూర్తి దగ్గర, నటరాజస్వామి దగ్గర కూడా కనపడుతూ ఉంటుంది. అక్కడక్కడ కింద ఉంటాడు, కానీ దక్షిణామూర్తికి తిన్నగా పాదం కిందే ఉంటాడు అపస్మారుడు. ఈ అపస్మారుడికి ఈ చిన్ముద్రకి ఒక సంకేతం. కుడి చేతి వైపు కిందనున్న చెయ్యి చిన్ముద్ర పడతాడు ఇలాగా. ఈ చిన్ముద్ర దక్షిణామూర్తి తత్వానికి అంతటికీ కూడా ప్రాణం. అదే ప్రాణం. ఎందుకో తెలుసా? అనేక ముద్రలు ఉన్నాయి. ముద్రల గురించి ఎప్పుడు తెలుసుకోవాలంటే ఉపాసనా సంబంధమైన దీక్షలోకి వెడితే ముద్ర తెలుసుకుని దీక్ష తీసుకోవాలి. ముద్ర తెలియకుండా దీక్ష తీసుకోకూడదు. ముద్రకి అర్థం లేకపోవడం ఉండదు. ఒక ముద్ర అంటే ఒక గుర్తు పడితే దానికి ఒక లక్షణం ఉంటుంది. ముద్రకి అంత సంకేతం ఉంటుంది. ముద్రలన్నిటిలోకి గొప్ప ముద్ర, అన్ని ముద్రలలో ఉండేటటువంటి తత్వము ఏ ముద్రలోకి వెళ్ళిపోతుందంటే చిన్ముద్రలోకి వెళ్ళిపోతుంది. అందుకే చిన్ముద్ర జ్ఞానముద్ర అంటారు. ఇలా పట్టుకుంటే దాన్ని చిన్ముద్ర జ్ఞానముద్ర బాగా జ్ఞాపకం పెట్టుకోండి. మీకు బాగా గుర్తుండడానికి చెప్తున్నా. ఇలా ఉన్నటువంటి మూర్తిని మీరు ప్రతిరోజు దర్శనం చేసినా, ఆ దేవాలయంలో ప్రవేశించి ఉన్న దుష్టశక్తులు మిమ్మల్ని పట్టుకోలేవు. కారణం ఏమిటో తెలుసా? అన్ని ముద్రల శక్తి ఆ ముద్రలోనే ఉంటుంది. ఎవరైనా ఇలా పట్టుకుని ఉన్నాడు అంటే ఆయన ఇంకా సార్వభౌముడు. అది పతాక స్థాయి అని గుర్తు. ఇలా పట్టుకుంటే సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. దేవతల మీద యుద్ధం ప్రకటించండి, మీకు జయమగుగాక అని ప్రోత్సహించారు. ఈ మాటలకు బలిచక్రవర్తి పొంగిపోయాడు. అతడు వెంటనే యుద్ధ సన్నాహాలు మొదలుపెట్టండి అని ప్రకటించేశాడు. ఆ ఆజ్ఞతో ఉత్సాహం పెరిగిపోయినటువంటి దానవ వీరులంతా తమకు తామే యుద్ధ సన్నాహాలను ప్రారంభించేశారు. సేనా విభాగాలు చేసేశారు. సేనా నాయకులను ఏర్పాటు చేశారు. అలాంటి సేనా నాయకులు వందల కొద్దీ ఉన్నారు. జనమేజయ, అటువంటి సేనా నాయకుల్లో 100కు పైగా పేర్లు నాకు గుర్తుకొస్తున్నాయి. ఈ సేనా నాయకులంతా దివ్యాస్త్రాలు ధరించి, దివ్యాభరణాలు, దివ్యాయుధాలను ధరించి తమ తమ సేనా సమూహాలను సిద్ధం చేసుకున్నారు. ఈ వీరుల మధ్యలో బలిచక్రవర్తి కొడుకు బాణాసురుడు అందరికీ ప్రధాన ఆకర్షణగా నిలబడ్డాడు. ఎందుకంటే ఇతడు 1000 చేతులు గల వీరుడు. ఇతడి రథం చుట్టూ అంగరక్షకులుగా ఉన్న వీరులు 5. వీరే సుబాహువు,
మేఘనాథుడు, భీమగర్భుడు, కనకమూర్ధుడు, కేతుమంతుడు అనేవారు. వీరంతా సుప్రసిద్ధ మహావీరులు. ఇక దానవేంద్రుడైనటువంటి బలిచక్రవర్తి రథం ఎక్కి స్వయంగా నాయకత్వానికి సిద్ధపడ్డాడు. నముచి అనే దానవ వీరుడి వెంట 60,000 రథాలు వచ్చాయి. అలాగే మయాసురుడు 10 కోట్ల రథాలు వెంటబెట్టుకొని యుద్ధంలోకి దిగాడు. పులోముడు అనే మరో ప్రధాన రాక్షసుడు 60,000 రథాలతో వచ్చి చేరాడు. హయగ్రీవుడనే మరో మహావీరుడు 1,00,000 రథాలతో వచ్చాడు. అప్పటికే అనేక మహాక్రతువులు చేసి అనేక శక్తులు సంపాదించి ఉన్న ప్రహ్లాదుడు కూడా తన సైన్యంతో వచ్చి నిలబడ్డాడు. అతడి తమ్ముళ్ళందరూ కూడా తమ తమ సైన్యాలతో అతడికి అండగా నిలిచారు. ఇక శంబరాసురుడు మహామాయావి అని ప్రసిద్ధుడు. అతడు రెండో యముడిలాగా సైన్య సమేతంగా యుద్ధానికి సిద్ధపడ్డాడు. బలిచక్రవర్తి యొక్క తండ్రి అయిన విరోచనుడు కూడా మహామేధావి, యుద్ధశాస్త్ర విశారదుడు. అతడు 1000 గుర్రాల రథంలో యుద్ధానికి ముందుగా రాగా అతడి సోదరుడైనటువంటి కుజంభుడు అతడికి అండగా నిలబడ్డాడు. జనమేజయ, ఇన్ని వివరాల నుంచి నేను చెప్పేది, నేను చెప్పిన వారే కాక అశిలోముడు, వృత్రాసుడు, అతడి సోదరుడు ఏకచక్రుడు, రాహువు, విప్రజిత్తి, కేశి, వృషభపర్వుడు మొదలైన సుప్రసిద్ధ దానవ వీరులంతా లక్షల కొద్ది సైన్యాలను వెంటబెట్టుకొని బలిచక్రవర్తికి అండగా నిలబడ్డారు. ఇక మయాసురుడు మాయా విద్యవేత్త, విచిత్రమైన మంత్రవేత్త, మాయా విద్యవేత్త కనుక బలిచక్రవర్తి కోసం ఒక ప్రత్యేక రథాన్ని సృష్టి చేసి ఇచ్చాడు. దాని వెడల్పే 64 హస్తాలు ఉంది. దాని వెడల్పు అంటే సుమారుగా 125 గజాలు. ఆ రథం నిండా రకరకాల ఆయుధాలు అగ్నిజ్వాలల్లాగా మెరిసిపోతున్నాయి. ఆ రథం చుట్టూ అయశ్శిరుడు, అశ్వశిరుడు, దురాపుడు, శిబి, మతంగుడు, విశిరుడు, శతాక్షుడు, ఆయుడు, నికుంభుడు, క్రతునుడు అనే 10 మంది ప్రత్యేక వీరులు రథరక్షకులుగా నిలబడ్డారు. ఆ రథం ముందు కొన్ని వేల మంది కాలిబంటులైన రాక్షసులు రకరకాల ఆయుధాలతో రక్షకులుగా నడిచారు. అటువంటి దివ్యరథాన్ని అధిరోహించిన బలిచక్రవర్తికి అతడి పురోహితులు వేదాశిస్సులు అందిస్తున్నారు అందరూ కూడా. ఇటువంటి విస్తారమైన సన్నాహంతో బలిచక్రవర్తి దేవతల మీదకి యుద్ధానికి బయలుదేరాడు. జనమేజయ, ఈ వార్త తెలిసిన దేవతావర్గం వారు కూడా రాక్షస సైన్యాన్ని ఎదుర్కోవటం కోసం వారి దాటికి తగిన ధీటుగా సైన్య సమీకరణం ప్రారంభించారు. దేవేంద్రుడి ఆజ్ఞ మేరకు మరుద్గణాలు, ఆదిత్యగణాలు, రుద్రగణాలు, విశ్వే దేవగణాలు, వసుగణాలు, యక్షులు, రాక్షస వర్గాలలో తమకు అనుకూలమైన వారు, నాగజాతి వారు, విద్యాధరులు, గంధర్వులు, అష్టదిక్పాలకులు, నలకుమారుడు మొదలైన వారంతా తమ తమ దివ్య రథాలను, ఆయుధాలను, సైన్యాలను సమీకరించుకొని యుద్ధానికి సిద్ధమయ్యారు. జనమేజయ, ఆ దేవతలు వారి పరాక్రమ వైభవాది విశేషాలు నీకు తెలిసినవే గనుక మళ్ళీ చెప్పడం లేదు. ఈ విధంగా దేవేంద్రుడు దానవులను ఎదుర్కోవటానికి ప్రయాణం ప్రారంభించేసరికి ఎక్కడెక్కడో ఉండే రాజఋషులు, మహర్షులు, బ్రహ్మఋషులు, దేవఋషులు కూడా గుంపులు గుంపులుగా వచ్చి దేవేంద్రుణ్ణి ఆశీర్వదిస్తూ ఆయన వెంట నడిచారు. చూస్తూ ఉండగానే ఘోరాతి ఘోరమైనట్టు దేవాసుర యుద్ధం ప్రారంభమైంది. ఆ యుద్ధంలో ప్రధాన దేవాదులు ప్రత్యర్థులు జంటలుగా ఉన్నాయి. బాణాసురుడు, మరుద్గణంలోని సవిత్రుడు, బలాసురుడు, వసుగణంలోని ధ్రువుడు, నముచి రాక్షసుడు, దేవశిల్పి త్వష్ట, పులోమాసురుడు, వాయుదేవుడు, హైగ్రీవాసురుడు, ఆదిత్యగణంలోని పుష, శంబరాసురుడు, ఆదిత్యగణంలోని భగుడు, శలభాసురుడు, చంద్రుడు, విరోచనుడు, సాధ్యగణంలోని విశ్వక్సేనుడు, కుజంబాసురుడు, ఆదిత్యగణంలోని అంశుడు, అశిలోమాసురుడు, వాయుదేవుడు, వృత్రాసురుడు, అశ్వినీ దేవతలు, ఏకచక్రాసురుడు, సాధ్యదేవుడు, రెండవ బలాసురుడు, రుద్రగణంలోని మృగవ్యాధుడు,
రాహువు రుద్రగణంలోని ఐజికపాదుడు, కైశీ రాక్షసుడు కుబేరగణంలోని భీముడు, వృషపర్వాసురుడు విశ్వేదేవగణంలోని పావనుడు, ప్రహ్లాదుడు, యముడు, అనుకులదుడు, కుబేరుడు, విప్రచిత్తి, వరుణుడు, బలిచక్రవర్తి, దేవేంద్రుడు, ఇలా దేవతలు రాక్షసులు జంటలు జంటలుగా చిలి భయంకరమైన ద్వంద్వ యుద్ధాలు మొదలుపెట్టారు. దేవాసుర మహాయుద్ధం జరుగుతుండగా దేవతలకు 4 ప్రక్కల దుశ్శకునాలు కనిపించసాగాయి. ఇంతలో ఈ మహాయుద్ధాన్ని చూడటానికి పెద్ద విమానంలో బ్రహ్మదేవుడు స్వయంగా విచ్చేశాడు. ఆయన మానసపుత్రులైన పులహ పులస్యాదులు ఆయన వెంటనే వచ్చి వేదగానాలతో ఆ గానాల్లో ఆయన స్తోత్రం చేస్తున్నారు. వీరుగాక సనక సనందాదులు కూడా ఆ యుద్ధం చూడటానికి వచ్చారు. ఆశ్చర్యం ఏమిటంటే నరనారాయణులు ఇద్దరూ కూడా అక్కడికి వచ్చి ఆ దృశ్య రూపంలో ఆకాశంలో నిలబడి ఆ యుద్ధాన్ని గమనిస్తున్నారు. యుద్ధము ముదురుతున్న కొద్దీ రాక్షసులో యుద్ధ దీక్ష మరింత పెరిగిపోయింది. వాళ్ళు యజ్ఞదీక్షను నిర్వహించినంత పట్టుదలతో ఈ యుద్ధ దీక్షను నిర్వహిస్తూ విజృంభిసాగారు. జనమేజయ, ఇందుకు 2-3 ఉదాహరణలు చెబుతాను. బలిచక్రవర్తి పుత్రుడైన బాణాసురుడు మరుద్గణంలోని సావిత్రుణ్ణి చంపేయాలనే పట్టుదలతో తీవ్రమైన ధనుర్యుద్ధం చేశాడు. సావిత్రుడు కూడా అంతే పట్టుదలతో అతడిని ఎదిరించాడు. కానీ చివరికి బాణాసురుడి ధాటికి తట్టుకోలేక యుద్ధరంగాన్ని వదిలిపెట్టి పక్కకు వెళ్ళిపోయాడు. అలాగే బలాసురుడికి వసుగణంలోని ధ్రువుడికి మధ్య గదాయుద్ధం ప్రారంభమైంది. అది అస్త్రయుద్ధంగా మారిపోయింది. కానీ బలాసురుడు తన బాణ ప్రయోగ దాటిలో ధ్రువుణ్ణే గాక ఇతర దేవతాగణాలను కూడా తీవ్రంగా గాయపరిచి వారు వెనుదిరిగిపోయేటట్లు చేశాడు. ఈ బలాకాసురుడు కూడా ఇలాగే విజృంభించి ఒకరిని కాకుండా దేవసైన్యం మొత్తాన్ని చెల్లా చెదురు చేసి ఆ సైన్యం ముందుకు సాగకుండా చేశాడు. ఇక సముద్రాసురుడు వసుగణంలోని ఆపుడు, అనిలుడు అనే 2 దేవతల మీదకి ఒకేసారి విరుచుకుపడి బాణవర్షం కురిపించాడు. ఈలోగా ఇందాక చెప్పిన ఆ బలాకాసురుడు మధ్యలోకి దూరి ఆప, అనిలులు బాణాలను తన బాణాలతో విరిచేశాడు కూడా. ఈలోగా ఇందాక వెనుదిరిగినటువంటి ధ్రువుడు మళ్ళీ యుద్ధంలోకి వచ్చి బలాకాసురుడికి దాటిని అరికట్టాడు. క్రమంగా ఆ బాణయుద్ధం కాస్త ముద్గర యుద్ధంగాను, ఖడ్గ యుద్ధంగాను, చివరికి బాహుయుద్ధంగాను మారిపోయింది. ఈ బాహుయుద్ధంలో ధ్రువుడి ఓడిపోయి తూర్పు దిక్కుగా పారిపోయాడు. ఇదే విధంగా నముచి రాక్షసుడికి వసుగణంలోని ధరుడు అనేవాడికి జరిగినటువంటి యుద్ధము చాలా భయంకరంగా సాగింది. ధరుడు ఇక జయించబోతున్నాడన్న దశలో నముచి ప్రయోగించిన చక్రాస్తాన్ని ధరుడి రథం అశ్వాలతోనూ సారథితోనూ ఆయుధాలతోనూ సహా మాడి బూడిదైపోయింది. ఒడుపుగా ప్రక్కకు దూకినటువంటి ధరుడు పారిపోయి తన ఇంటిలో దాక్కున్నాడు. ఆ తర్వాత రాక్షస శిల్పైనటువంటి మయాసురుడికి దేవతల శిల్పైనటువంటి త్వష్టికి మధ్య భయంకరమైన యుద్ధం సాగింది. ఆ యుద్ధం బాణయుద్ధంగా ప్రారంభమై అనేక ఇతర ఆయుధాల యుద్ధం కూడా పరిణమించింది. కానీ చివరి దశలో మయాసురుడు ప్రయోగించిన బాణాలకు ఒంటి నిండా గాయాలైనటువంటి త్వష్ట ఇక యుద్ధం చేయలేక పక్కకు తప్పుకున్నాడు. ఎందుకంటే అతడి రథము సూతుడు కూడా మయుడి చేతిలో కూలిపోయాడు. మరోపక్క పులోమాసురుడు, వాయుదేవుడు ఒకరితో ఒకరు తలబడ్డారు. ఆ యుద్ధంలో పులోముడి కొడుకులు 7గురిని వాయుదేవుడు సంహరించేశాడు. అయినా యుద్ధం ఆగలేదు. ఆ తర్వాత వాయుదేవుడు పులోముడికి సహాయంగా ఉన్న 800 మంది ప్రధాన వీరులను కూడా సంహరించేశాడు. యుద్ధంలో తన ఆధిక్యాన్ని నిలబెట్టుకున్నాడు.
మరో ప్రక్క హయగ్రీవాసురుడు ఆదిత్యవర్గంలోని పూష అనే దేవతలతో యుద్ధానికి దిగాడు. ఈ యుద్ధం చాలాసేపు కొనసాగింది. కానీ చివరిలో హయగ్రీవుడు పూషుడి యొక్క రథానికి గుర్రాలకు కట్టిన త్రాళ్లను తెరించివేయగలిగాడు. దాంతో పూషుడు రథం ఉండి కూడా లేనివాడైపోయాడు. ఆ దశలో పూషుడు తటపడాయిస్తుండగా హయగ్రీవుడు విజృంభించి రథ సారథి ఉంటాడే వాడిని కూడా చంపేశాడు. దాంతో పూషుడు తన రథం మీద నుంచి దూకేసి దేవేంద్రుడి రథం దగ్గరకు పారిపోయి ప్రాణాలు దక్కించుకున్నాడు. ఇక శంబరాసురుడు ఆదిత్యవర్గంలో చేరినటువంటి భగుడితో యుద్ధానికి దిగాడు. ఈ శంబరాసురుడు మాయా విద్యలలో చాలా దిట్ట. పైగా ఈతడి ధనస్సు 28 అడుగుల పొడవు, 12 అడుగుల వెడల్పు. అయినా సరే భగుడు శంబరాసురుడిని నిర్భయంగా ఎదిరించి అతడు కదల్లేని పరిస్థితిని తెచ్చాడు. వెనువెంటనే శంబరాసురుడు తన మాయలను ప్రయోగించడం ప్రారంభించాడు. ఒక దశలో భగుడు వేసిన బాణాలకు శంబరాసురుడు మూర్ఛపోయి నేల మీద పడ్డాడు. నేల మీద పడ్డాడు కదా అనుకుంటుండగానే 100 రూపాలతో చుట్టూతా కనిపించాడు. ఒకసారి పర్వతమంత ఆకారంతో కనిపించాడు, మరొకసారి బురటన వ్రేలంత ఆకారంతో కనిపించాడు. శంబరాసురుడు ఇలా మాయా విద్యలతో గందరగోళం చేస్తూ ఉంటే దేవతాపక్షంలోని సాధ్యులు, విశ్వదేవతలు కూడా వచ్చి భగుడికి అండగా నిలిచి రకరకాల అస్త్రాలు ప్రయోగించారు. శంబరాసుడు కొన్ని అస్త్రాలను మింగేశాడు. కొన్నిసార్లు మాయమైపోయి ప్రతి వీరులకు గందరగోళం కలిగించాడు. చివరికి ఆ మాయల దాటికి తట్టుకోలేక ఆ మాయలను దేవేంద్రుడే తట్టుకోగలడని భావించి భగుడు దేవేంద్రుడి దగ్గరకు వెళ్ళి శరణు వేడాడు. ఈ విధంగా దేవతలను ఓడించిన శంబరాసురుడు మరింత రెచ్చిపోయి అగ్నిదేవుడి మీదికి దూకాడు. కానీ ఎక్కడ కూడా సూటిగా యుద్ధం చేయకుండా మాయతో అంతర్ధానమైపోయి కంటికి కనిపించుకోకుండా యుద్ధం చేయసాగాడు. ఈలోగా చంద్రుడు మరో ప్రక్క నుంచి విజృంభించేసి ప్రత్యేకంగా ఒకరి మీద అని కాకుండా దానవ సైన్యాలు ఎక్కడ కనిపిస్తే అక్కడ చీల్చి చెండాడు వేయడం ప్రారంభించాడు. చంద్రుడి దాటికి వేలకు వేల రాక్షసులు హతులయ్యారు. దీనితో దేవతా సైన్యానికి ఉత్సాహం పెరిగింది. ఇంతలో రాక్షస వర్గంలోనే ఉన్నటువంటి చంద్రభాస్కరులు అనే 2 రాక్షసులు, వాళ్ళ పేర్లు అదే, కలిసికట్టుగా చంద్రదేవుణ్ణి ఎదుర్కొన్నారు. దానితో 2 పక్షాల్లోనూ సేనావాహినులు అనేక తలలు తెగి నేల మీద పడటం ప్రారంభించాయి. ఈ సందడిలో గుర్రాలు, ఏనుగులు, నేలపై నడిచే కాలుబండ్లు దిక్కు తెలియకుండా అటు ఇటు పరిగెత్తుతూ ఎవరెవరిని చంపుతున్నారో తెలియకుండా ఒకరినొకరు చంపుకున్నారు. మొత్తం మీద చూడగా దేవతాపక్షంలోనే ఎక్కువ మంది కూలిపోతున్నారు. ముఖ్యంగా దెబ్బతిన్న ఏనుగులు బాధతో విలవిలలాడుతూ అడ్డదిడ్డంగా పరిగెత్తుతూ తమ వారినే తొక్కివేసాగాయి. అలాగే అశ్వసైన్యం పైనటువంటి కూర్చున్న వీరులు పడిపోవటంతో బెంబేలెత్తిపోయినటువంటి గుర్రాలు నలుదిక్కులకు పరిగెత్తి గందరగోళం చేస్తున్నాయి. ఇంతలో బలిచక్రవర్తి తండ్రి అయిన విరోచనుడు మహారౌద్రంగా యుద్ధంలోకి ప్రవేశించాడు. సాధ్య గణంలోని విశ్వక్సేనుడు అతన్ని ఎదిరించి మొదటి దెబ్బతోనే అతన్ని కవచాన్ని పగలగొట్టాడు. కానీ విరోచనుడు ఆ దెబ్బకు మరింత రెచ్చిపోయి తీవ్రమైన బాణాలు వేసి విశ్వక్సేనుడిని మూర్ఛపోగొట్టేశాడు. ఈ పేర్లు, ఈ యుద్ధము మనం అప్పుడే అనుకున్నాం ఎవరెవరు ఏ దేవతకు ఏ రాక్షస అని మనమంతా. అందుకని వాళ్ళ యుద్ధం ఇక్కడ చెప్పాల్సి వస్తుంది. మనం వినాల్సిందే, లేకపోతే అంతటితో మనకు ఫలం దక్కదు. అందుకని ఈ యుద్ధం వినాల్సిందే ఏమైనా కానీ. ఈ దేవతలు రాక్షసుల యుద్ధం వింటేనే మనకు ఉండినటువంటి పాపం పోతుంది అంటారు. రెండోది, మనం అప్పుడప్పుడు ఎవరెవరికేని మనం ఇప్పుడే భాగం వేసేశారు కదా, అందుకని ఇప్పుడు చెప్పాల్సి వచ్చింది. జనమేజయుడిదంతా చెప్పి వినిపించుకుంటున్నాడు. విరోచనుడు మరింత రెచ్చిపోయాడు. తీవ్రమైన బాణాలు వేసి విశ్వక్సేనుణ్ణి మూర్ఛపోగొట్టాడు. కానీ విశ్వక్సేనుడు అంతలోనే తేరుకొని
విరోచనుడిని గట్టిగా ప్రతిఘటించాడు. కానీ విరోచనుడు కేవలం బాణాలతోనే కాకుండా రకరకాల ఆయుధాలతో రకరకాల యుద్ధాలు చేస్తూ వేల మంది దేవతా సైన్యాలను నేల కూలుస్తూ విశ్వక్సేనుణ్ణి రకరకాలుగా ఎదుర్కొన్నాడు. ఈ యుద్ధం ఇలా జరుగుతూ ఉండగానే మరో ప్రక్కన కుజంబుడనే రాక్షసుడు యుద్ధంలోకి దూకాడు. అతడికి ఆదిత్య గణంలోని అంశుడు అనే వీరుడు అడ్డుకొన్నాడు. ఆ అంశుడు దగ్గర వేల కొద్ది గజసైన్యం ఉంది. ఆ ఏనుగుల గుంపుతో కుజుంబుడి మీదికి విరుచుకుపడ్డాడు. కానీ కుజుంబుడు రథం దిగి పెద్ద గద తీసుకొని ఆ ఏనుగుల మీదికి ఒంటరిగా దూకేశాడు. అతడి బలం ఏం బలమో కానీ ఒక్కొక్క దెబ్బకు ఒక్కొక్క ఏనుగు తల పగిలిపోయింది. కొన్ని ఏనుగుల దంతాలు విరిగిపోయాయి. దాంతో ఆ ఏనుగులు తమ మీద కూర్చున్నటువంటి వీరులనే కింద పడేసి పరుగులు తీస్తూ తమ పక్షం వారనే తొక్కేస్తున్నాయి. ఈ విధంగా కుజుంబుడు కొన్ని వేల ఏనుగులను నేలకూల్చేశాడు. ఇది గమనించిన అంశుడు ఒక ప్రత్యేకమైన ఏనుగు మీద ఎక్కి కుజుంబుడి మీదకి పరుగెత్తాడు. అది గమనించిన కుజుంబుడు గద పక్కన పెట్టి ఒక ధనస్సు తీసుకొని ఎదురుగా వస్తున్నటువంటి ఏనుగు తలలోకి ఒకే బాణం వేశాడు. ఆ బాణం ఏనుగు తలలో బాగా లోతుగా గుచ్చుకుపోవటంతో ఆ ఏనుగు వెనక్కు పరుగులు తీసేసింది. ఇది గమనించినటువంటి దేవేంద్రుడు మరికొంత అశ్వగజ సైన్య సమూహాన్ని కుజుంబుడి మీదకి పంపించాడు. నారాయణ నారాయణ హరే కృష్ణ.